చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి బాబు బాలకృష్ణ గారు వారి సందేశం. బ్రహ్మశ్రీ పితామహ గురువు గారికి అదే ఆయన ఆయన మా యోగాన్ని ధ్యానాన్ని ప్రపంచానికి అందించాలనేసి ఆయన స్టార్టింగ్లోనే ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ అని ఎన్నో నినాదాలు చేస్తున్నప్పుడు దాన్ని నమ్మశక్యం కాని పరిస్థితిలో మేము అన్నీ చూసాము. అదేవిధంగా ఈ యొక్క జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఆయన ఎన్నో వినూత్న మార్గాలు అన్వేషించారు. దాంట్లోనే ధ్యాన గ్రామీణం కావచ్చు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, పిఎంసి కావచ్చు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశారు. వాటిలో అంతా కూడా ధ్యాన గ్రామీణం తీసుకున్నప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన ఒకే మాట చెప్పారనమాట. మనం ఎంత నోట్తో చెప్పినప్పటికీ కూడా మనం చెప్పే అందరికీ దీన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండరు. మీరు ధ్యాన గ్రామీణ విలేజెస్ పోయినప్పుడు దృశ్య రూపకంగా మీరు వేసి చూపించినట్లయితే వాళ్ళకి చాలామందికి అర్థం చేసుకోగలుగుతారు అనేసి ఆయన వ్యాఖ్యానించడంతో అప్పట్లోనే ఈ విజువల్ చూపించడానికి వ్యాన్ని సమకూర్చుకొని 15 ప్రొజెక్టరు, టీవీ ఇటువంటిని ఏర్పాటు చేసుకుని విలేజెస్ ఒక రోజుకి ఒక విలేజెస్ పోవడానికి వీలవుతుందన్నమాట. ఆ విలేజ్లో కూడా 300 మంది 400 మంది ఉంటారు. మనం అంతా ప్రచారం చేస్తే అక్కడికి రావడానికి ఒక 100 మంది రాగలుగుతారు. ఆ 100 మందికి మనము ఒక రోడ్లోనో ఒక గుడి ముందరనో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రిక్ పర్మిషన్ తీసుకొని వీటినన్నింటినీ వేసి వేయడానికి ఎంతో శ్రమ ఉంటుందన్నమాట. ఆ శ్రమకి చేస్తే కూడా ఆడు వచ్చే ఫలితం అనేది చాలా తక్కువలో ఉంటుంది. అటువంటి సమయంలో మన పత్రి గారు ఈ యొక్క టెలికాం రంగాన్ని ఎంచుకొని ఈ పిఎంసిని స్థాపించారనమాట. ఈ మన ప్రస్తుతము ఉన్న వృత్తుల అన్నిటిలోకి రిచెస్ట్ రంగం ఏదంటే టెలికాం రంగం అన్నమాట. ఇది సామాన్యులు చేసే పని కాదు. లక్షలు కోట్లు బ్లాక్ మనీ ఉండే వాళ్ళు చేసే పని ఇవంతా. ఎందుకంటే వాళ్ళైతే దీనిని ముందుకు పోగొట్టుకోగలుగుతారు. కానీ సామాన్యులు వీటిలో ఈ రంగంలో రాలేరు అనమాట. చాలా కష్టం. అటువంటి దాన్ని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రి గారు ఎంతో ఆయన ముందు చూపు, ధైర్యము లేదండి. ఇప్పటికీ ఎంతోమంది గురువులు ఎంతోమంది చూసాము. కానీ ఇంత డేర్నెస్తో మనకు ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకోవడానికి ఈ టెలికాం రంగాన్ని ఆయన ఎంచుకున్నారు. దాంట్లో విజయవంతం పొందినారని అని చెప్తున్నాము. ఇది ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంది. మారుమూల ప్రాంతాలకు దేశ విదేశాలకు పోవాల్సి ఉంది. ఇంకా కూడా మనం వీలైనంత కాడికి దీనికి సహాయ సహకారాలు అందించాలి. ఒకరితో అయ్యే పని కాదు. ఇప్పుడుండే అడ్మినిస్ట్రేషన్ కూడా సరిపోదు. ఆయన ఏమంటారంటే ప్రపంచంలో 2800 భాషలు ఉన్నాయి. ప్రతి ఒక్క భాషలోనూ మన పిఎంసి రావాలి, బీబీసీ అంత కావాలి. ఎంత గొప్ప జ్ఞానం అండి. ఎంత విజన్ అండి. ఇది ఆయన నెరవేరి తీరుతుంది. కాకపోతే మనందరి సహకారం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా మన చేతనైనంత దీనికి మనం అందించి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందరూ కృషి చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ.